ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ రాత్రంలో తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. అది 1959వ సంవత్సరంలో పెన్నా నది వరదలు వస్తున్నాయని చెప్పి వెంకటరెడ్డిపల్లి, కొల్లూరు, రాజుపాలెం ఇట్లా పరిసర ప్రాంతాలన్నీ వరదలు వస్తున్నాయని ప్రాణభయంతో మరి పరిగెత్తుకుంటూ భక్తవత్సల పరమేశ్వర అంటూ శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి పాదాలని ఆశ్రయించారు. స్వామి, ఈ వరదలు మమ్మల్ని వంచేస్తాయి, మా ప్రాణాలు కూడా పోతాయి, మా పరిస్థితి ఏంది స్వామి అంటే, పరిస్థితి స్వామి అని స్వామివారి దగ్గరికి వచ్చాడు. అనంత స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు వారిని చూస్తూ చిరు మందహాసంతో అలాగే ఉన్నారు. స్వామి, మిమ్మల్ని మీ పాదాలని నమ్ముకున్నాం, మీ పాదాలను ఆశ్రయించాం, మీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము పరుగుల మీద వచ్చాం, మా ప్రాణాలు మీదకి వచ్చినాయి, మా జీవరాశులు, మా జీవాలు ఉన్నాయి, ఆవులు గేదెలు ఇవన్నీ ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి స్వామి అంటే, అప్పుడు భగవాన్ వెంకటేశ్వర వారు అనంత స్వరూపుడై సృష్టి స్థితి లయకారకుడుగా వాళ్ళకి దర్శనమిచ్చి స్వామివారు అక్కడే ఉన్న పెన్నా బద్వేలు తిప్పపైకి వెళ్ళి, మరి పెన్నా నది మా తల్లితో ఇలా అంటున్నారు వెంకటేశ్వర, అమ్మ నువ్వు ఇలా ఉధృతంగా ప్రవహిస్తే పల్లం ఉన్న గ్రామాలు ప్రజలు అల్లాడిపోతున్నారు, మీరు ఇలా వెళ్ళటం సమంజసం కాదని భగవాన్ వెంకటేశ్వరు పెన్నా నది తల్లితో మాట్లాడి పెన్నా బద్వేలు తిప్ప పైన వెళ్ళి కూర్చుని స్వామివారు 3 కర్రలు ఆ పెన్నా నదిలో వేశారు. వేసిన కొంతసేపటికి పెన్నా నది ఉధృతి తగ్గి మామూలు స్థితికి వచ్చింది. తర్వాత అక్కడున్న జనులు మరి భక్తులు వీళ్ళందరూ పరుగున స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, మీ దయ వల్ల మేము ఈ రోజున బతికి బట్టగట్టాము, మా జీవాలు బతికినాయి, మా పిల్లా పాపలు బతికాము, ఇంతటి కరుణా సముద్రుడు, ఇంతటి నీ స్వచ్ఛమైన దేవుడు మేము నమ్ముకోబట్టి, లేకపోతే ఈ వరదల్లో మేము చెట్టుకో పుట్టుకో కొట్టుకెళ్ళేవాళ్ళం, మీ దయ వల్ల మేము ఇక్కడ రక్షించబడ్డామని చెప్పి వాళ్ళందరూ స్వామివారి యొక్క చుట్టూ చేరి స్వామివారిని స్తుతించారు. పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకటేశ్వర వారు ఎప్పుడైనాను వారిని ఆశ్రయించిన వారిని కానీ, వారిని యొక్క నమ్మిన వారిని కానీ ఏనాడు కూడా వదిలిపెట్టరు. అందుకే స్వామివారు ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అని రేయింబగుళ్ళు తంబూరు పెడుతూ ఓం నారాయణ మంత్రం చేసేవాళ్ళు. ఆ నామం వల్ల ఎంతో మనం ఉద్ధరించబడతామని, ఆ నామం వల్ల మన జీవితాలు బాగుంటాయని స్వామివారు చేశారు. దాన్ని మనం మంచా చేపించారు. మరి ఇక్కడ పెన్నా నది వరదలు ముంపెత్తే సమయంలో ఆ గ్రామాల ప్రజలందరూ వచ్చి స్వామిని ఆశ్రయించి, స్వామి నీవే మాకు దిక్కు, ఓ భక్తవత్సల, ఓ పరమాత్మ పరంధామా అని ఆశ్రయించినప్పుడు స్వామివారు గబగబా పెన్నా బద్వేలు తిప్పపైకి వెళ్ళి అక్కడ నది మా పెన్నా నది తల్లితో ఇట్లా మాట్లాడు, అమ్మా నువ్వు ఇట్లా పారితే గ్రామాలన్నీ లోటెత్తు ప్రదేశాలన్నీ మునిగిపోతే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, ఇవన్నీ ఎందుకమ్మా అని స్వామివారు నదీమ్మ తల్లితో మాట్లాడి ఆ పై నుండి 3 కర్రలు నదిలో వేయగానే క్రమేపీ వరద తక్కి ఆ ప్రాంతమంతా శాంతింపజేశారు. నదీమ తల్లిని ఆ వరదని శాంతింపజేసి అక్కడున్న ప్రజలందరినీ రక్షించి తన యొక్క బాధ్యతను తీసుకుని వాళ్ళందరిని రక్షించడం ద్వారా వాళ్ళందరూ స్వామివారిని సృష్టి స్థితి లయకారకుడుగాను ఏదైనా చేయగలడు, ఏదైనా శాసించగలడు అనే నమ్మకంతో వాళ్ళందరూ మనసులో అనుకుని స్వామివారి దగ్గరే ఉండి స్వామివారి దగ్గర మా అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది అక్కడి నుంచి వారి యొక్క గ్రామాలకు వెళ్ళారు. స్వామివారిని నమ్ముకుంటే ఎంతైనా
సంతోషం ఉంటుంది. స్వామివారు చెప్పింది వింటే మన జీవితాలు బాగుంటాయి అనుకుని వాళ్ళు అనుకుంటూ వాళ్ళ గ్రామాలకు పయనమయ్యారు. అంటే ఇక్కడ చూడండి, భగవాన్ వెంకటేశ్వర వారు ప్రకృతిని శాసిస్తారు, నదీమా తల్లిని బతిమిలాడతారు. అట్లాగే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని బతిమిలాడతారో తెలీదు, ఎవరి కోసం బతిమిలాడతారో తెలియదు. అలాంటి పరమాత్మను మనం నమ్ముకున్నాం, ఆయన నీడలో మనం బతుకుదాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమం జరుగుతుంది, భజనలు జరుగుతున్నాయి, సత్సంగములు జరుగుతున్నాయి. అట్లాగే హోమగుండ ప్రదక్షిణ, అట్లాగే శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ మందిరం ఉంది. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. తెనాల నుండి సంగంజాలము గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ నారాయణ. మీ గంగాధర స్వామి.